కాలంలో కూడా ఆయన చెప్పినప్పుడు అలాగే ఉంది. ఏంటి, నేను ఈ రోజు చూసే ఈ మనుషులందరూ కూడా చనిపోతారా? ఈ జంతువులన్నీ కూడా చనిపోతాయా? ఈ లోకం అంతా కూడా నాశనం అయిపోతుందా? ఏది మిగలకుండా ఉంటుందా? నేను ఒక్కడనే ఉంటానా? ఎన్ని ఆలోచనలు వచ్చి ఉండొచ్చు, ఎన్ని రకాలుగా ఆయన తలంపులు వెళ్ళి ఉండొచ్చు. కానీ తలంపులు ఏమి చెప్పినా దేవుని యొక్క మాట మాత్రము సత్యము అని నమ్మి ఆయన నడవగలిగాడు. హల్లెలూయా. ఏంటి, ప్రార్థన చేస్తే నూనె రాస్తే స్వస్థత వస్తుందా? నూనె రాస్తే గడ్డలు కరిగిపోతాయా? ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది. సో అక్కడ ఉన్న వారందరూ, మూడవదిగా ఆయన ఒకటేమో ఆయన ఇంతకు ముందు లేని దాన్ని చూడకయే ఆయన విశ్వాసం ఉంచాడు. రెండవది ప్రతి అడుగులో విశ్వాసం ఉంచాడు. మూడవది ఇతరులు ఏమన్నా కూడా సిగ్గుపడలేదు. ఇంకా సిగ్గుపడడం మాత్రమే కాదు, వారిని ఖండించాడంట. సిగ్గుపడడం మాత్రమే కాదు కానీ వారి దగ్గరికి వెళ్ళి ఈ లోకాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, పడవలోకి రండి అని చెప్పగలిగాడు. ప్రభా నాకైతే చెప్పావు, కానీ ఇప్పుడు నేను వెళ్ళి అందరికీ చెప్తే నన్ను పిచ్చోళ్ళలా చూస్తాడు ప్రభా, ఓడగడతాను. కానీ వాళ్ళకేం